ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు. దో షల్ నాట్ కోవెట్ దై నైబర్స్ వైఫ్. దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలలో ఒకటి అయినది నీ పొరుగు వాని భార్యను ఆశించకూడదు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. కానీ ఈ రోజుల్లో ఈ పాపము అనేది ఎక్కువ అయిపోయింది. ఎక్కడ చూచినా అక్రమ సంబంధాలు, పాపపు చూపులు, పాపపు పనులు. దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే కాకుండా ఘోరమైన పనులకు కూడా తోడ్పడుతున్నారు. యోసేపు జీవితంను చూసినట్లయితే అతడు కూడా మంచి యవ్వనంలో ఉండి కూడా దేవుని ఆజ్ఞలను పాటించినవాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉన్నవాడు. అతని యజమానుడు అయిన పోతిఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో పాపము చేయాలని అతనిని బలవంత పెట్టినప్పటికీ యోసేపు ఎంత మాత్రమును దానికి ఒప్పుకోలేదు. ఎందుచేతనంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నవాడు కనుక ఒప్పక ఆమెతో, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఆమె నుండి యోసేపు దూరముగా పారిపోయాడు. మనము కూడా పాపము నుండి దూరముగా పారిపోటకు ప్రయత్నించాలి. కానీ సాతాను పన్నిన వలలో ఎంత మాత్రము చిక్కిపోకుండా పాపమును జయించు శక్తిని ఇమ్మని దేవునిని ప్రతిదినము అడగాలి. అబద్ధాలకు, హత్యలకు, దొంగతనాలకు, ఇటువంటి ఏ రకమైన పాపానికైనా సరే లొంగిపోకుండా నిలకడ కలిగి జీవించాలి. దేవునిలో మనందరము నిత్యము నిలిచియుందుముగాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని వారి జీవితాల్లో పాపమునకు చోటు ఇవ్వకుండా నాయన నీ యందు భయభక్తులు కలిగి ఆజ్ఞను అనుసరించి వాటిని పాటించే వారముగా మమ్మల్ని అందరినీ ఉంచండి దేవా. ప్రార్థన వస్తుకోని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతలను, అక్కరతలను తీర్చండి దేవా. ఎవరైతే కష్టాల గుండా, శ్రమల గుండా ప్రయాణిస్తున్నారో వారికి మీరే నాయన తోడుగా ఉండి నాయన ప్రతి ఒక్క సమస్యల నుంచి వారిని విడిపించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావమును మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. God bless you all.